కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ అతరహో అన్నట్లు అత్యంత వైభవంగా జరిగింది. తొలుత బాలాజీరావుపేటలో మంత్రి మనోహర్ చెట్లు నాటారు. అనంతరం తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో పాల్గొనేందుకు మంత్రి నాదెళ్ల మనోహర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను వీరు సందర్శించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు. ఆ తర్వాత సభా వేదికకు మంత్రి మనోహర్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ చేరుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో మంత్రి మనోహర్ కరచాలనం చేశారు. ఆ తర్వాత వేదికపైకి కూటమిలో వివిధ పదవులు పొందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులను పిలిచారు. సభా ప్రాంగణంలో సుమారు 4,000 మంది హాజరు కావటం, దాదాపుగా అందరూ మహిళలే కావటం నాయకులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రత్యేక వాహనాలలో తరలివచ్చారు. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏం చేశారో వివరిస్తుంటే ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు అనుసంధానకర్తగా వ్యవహరించగా, తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ్, ఎంపీడీఓలు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజల సహకారం, నమ్మకంతో 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేశామన్నారు. తెనాలిని అన్ని రకాలుగా కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. తెనాలి నియోజకవర్గంలో 1,225 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం చేసినట్లు తెలిపారు. ఇలా తెనాలిలో విజయోత్సవ సభ పండగలా జరిగింది. సభానంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం పొందిన వారికి చెక్కులు అందజేశారు. చరిత్రను కన్నులతో రాశాడు ఘనమగు చరితే నిండిన గెలుపు బాటలో